ఏదైతే ఈ కార్ రేస్ ఉందో దానికి సంబంధించి కేటీఆర్ గారు ప్రస్తావించారు ప్రెస్ మీట్లో. ఇది లొట్టపీస్ కేసు, ఇది పెద్ద కేసే కాదు, దీనివల్ల నాకేం కాదన్నట్టుగా మాట్లాడారు. దాన్ని ఎట్లా చూస్తారు? చూడండి, ఇప్పుడు కేటీఆర్ గారు లొట్టపీస్ కేసు అని చెప్తున్నారు. 50 కోట్లు అని చెప్పేసి ఆ రోజు ఈ కార్ రేస్ కేసులో వారికి ముడుపులు అందిందని ఒక సిబిఐ మరి దర్యాప్తులో పిలిస్తే ఆయన ఏమన్నాడు, అక్కడ వచ్చి నాకు తెలంగాణ పోలీసుల మీద కానీ తెలంగాణ వ్యవస్థ మీద కానీ నాకు నమ్మకం లేదని చెప్పేసి ఆయన వాళ్ళ లాయర్లను తీసుకొచ్చి తప్పించుకొని పారిపోవడం జరిగింది. అది లొట్టపీస్ కేసు అయితే, నువ్వు నిజంగా నిరపరాధుడు అయితే నువ్వు ఎందుకు పారిపోయావు ఆ రోజు? నువ్వు నిజంగా నిష్పక్షపాతి అయితే విచారణకు హాజరు కావాలి. సిబిఐ, ఏసీబీ అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, కేవలం న్యాయస్థానాలను అడ్డం పెట్టుకొని ఇది లాయర్లను అడ్డం పెట్టుకొని కాలయాపన చేస్తూ ఒక నేరస్తుల్లాగా వాళ్ళు ఏం చేస్తే తప్పించుకోవడం జరుగుతుంది తప్ప, కేటీఆర్ ఖబర్దార్, నువ్వు ఎప్పుడు తప్పించుకోలేవు. నువ్వు ఈ కార్ రేస్లో కానీ ఫోన్ ట్యాపింగ్ కేసులో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నీకు తప్పకుండా అరెస్ట్ చేస్తుంది. మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాము, కేటీఆర్ తప్పకుండా ఈ కార్ రేస్లో 50 కోట్ల దాంట్లో అతనికి ముడుపులు అందిన వాట వాస్తవం. ఒక ప్రభుత్వ అధికారులు విచారణ పిలిచినప్పుడు నువ్వు ఎందుకు పారిపోతున్నావు? హాజరు కావాలి. నువ్వు ప్రతిపక్షంలో అధికారంలో ఉండగానే నేను పెద్ద లీడర్ని అని కాదు, ప్రతిపక్ష పాత్ర పోషించినప్పుడు నువ్వు హాజరు కావాలి. ఎప్పుడైతే నీకు అరెస్ట్ చేస్తామని తెలుస్తుందో అప్పుడే మీ కార్యకర్తలకు ధర్నాలు చేయండి, రాస్తా రోకోలు చేయండి అని చెప్తావు. అంతకుముందు నీకు ధర్నాలు, రాస్తా రోకోలు ఎందుకు గుర్తురావు? కనీసం ఈ కార్ రేస్ కేసులో ఎప్పుడైతే నీకు నోటీసులు అంతాయో అప్పుడే నువ్వు తెలంగాణ భవన్కి ఫోన్ చేసి అందరు కార్యకర్తలు రండి, ధర్నాలు, రాస్తా రోకోలు చేస్తామని ఎందుకు చెప్తున్నావు? నువ్వు తెలంగాణ ప్రజలతో పాటు నీ కార్యకర్తలను కూడా నువ్వు మభ్య పెడుతున్నావు. ఇది తెలంగాణ రాష్ట్రం మొత్తం చూస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ని ఏసీబీకి ఇవ్వడం అనేది, హరీష్ రావు వచ్చేసి ఇదంతా మా మీద కక్షపూరితంగా చేస్తున్న ఈ కేసు, ఇది ఏసీబీకి అందించడం అంటే మా మీద కక్ష తీర్చుకోవడానికి రేవంత్ రెడ్డి ఇలా చేస్తున్నారని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? చూడండి, ఇప్పుడు మీకు కాళేశ్వరం ప్రాజెక్టులో రీడిజైనింగ్ అనే పేరుతోటి 200 నుంచి 400 కోట్లకు పెంచుకొని దాంట్లో ఎన్నో మన పీసీ ఘోష్ రిపోర్టు ఇందులో చాలా అవకతవకలు జరిగిందని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానికి మన రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మరి ప్రతిపక్షాల ముందు ప్రతిపాదించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నాను, న్యాయ వ్యవస్థకు అందరూ బద్దులై ఉండాలి. ఎందుకంటే నువ్వు తప్పు చేయనప్పుడు అన్యాయం అంటానికి లేదు, నువ్వు విచారణకు హాజరు కావాలి. వీళ్ళు ఇట్లాగే తప్పించుకుంటున్నారు. వీరు కేసీఆర్ కుటుంబం ఎప్పటికీ తప్పించుకోలేదు. వారు కంపల్సరీ వరుసగా అందరి కుటుంబం అరెస్ట్ అవుతుంది. కాళేశ్వరంలో తప్పకుండా 1000 కోట్లు దోచుకున్నారు. కాళేశ్వరం కట్టారనుకో, సపోజ్ కడితే మరి అప్పుడే ఎందుకు కూలిపోయింది? అప్పుడే ఎందుకు కొన్ని చోట్ల పంప్ హౌజులకు కూలిపోయినాయి? మరి నల్గొండల ప్రాజెక్టులో ఒక కాంగ్రెస్ కట్టింది, నాగార్జున సాగర్ 40 ఏళ్ల కింద, అదెందుకు కూలిపోలేదు? మొన్న కట్టిన ఎందుకు కూలిపోతున్నాయి? అంటే మీరు ఇక్కడ తెలంగాణ కాంట్రాక్టర్కి ఇవ్వలే, ఆంధ్ర కాంట్రాక్టర్లు ఇచ్చి 1000 కోట్లు దోచుకొని 1000 కోట్ల ఫామ్ హౌస్ పెట్టుకొని ఈరోజు మాకు సంబంధం లేదని మాట్లాడుతున్నారు. ప్రభుత్వము వదిలిపెట్టే ప్రసక్తి లేదు. పీసీ ఘోష్ రిపోర్టు సిబిఐకి అప్పగించింది. తప్పకుండా హరీష్ రావుని విచారించి Subscribe us and press the bell icon for more interesting updates.